నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మోనిక. పశ్చిమాసియాలో శాంతి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు రెచ్చగొడుతున్నారు ఇరు దేశాల నేతలు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించేందుకు ఆలోచన చేస్తున్నారు. దీంతో ఏం జరగబోతోందని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నింగిని తాకే ఆకాశ హార్మ్యాలు, సిరి సంపదలతో తులతూగే నగరాలు, పర్యాటకులకు భూతల స్వర్గాలు. నిన్నటి వరకు మనం చూసిన గల్ఫ్ వైభవం ఇది. కానీ ఆ వైభవంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అపారమైన చమురు నిల్వలతో ప్రపంచ గమనాన్ని శాసించిన అరబ్ దేశాలు నేడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడ్డాయి. కొద్ది రోజులుగా గల్ఫ్ దేశాల బ్యాలెన్స్ షీట్ రక్తమోడుతోంది. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి అరబ్ కంట్రీస్ గజగజ వణికిపోతున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి సాయం అందించాలని అమెరికా భావిస్తుంది. అందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి చేజారడంతో వాషింగ్టన్ కొంత తగ్గి టెహ్రాన్తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరడం లేదు. ఇలాంటి సమయంలో ఇరాన్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు ట్రంప్. నిజానికి ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనది ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని కోరడం, అలాగే యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ఆ విషయంపై నోరు మెదపడలేదు. పైగా ఇరానీయుల డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌలిక స్థావరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ఆ దేశాలు ట్రంప్పై గుర్రుగా ఉన్నాయి. నిజానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్ గా బ్లాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా $100 బిలియన్ నుండి $123 బిలియన్ అంటే సుమారుగా 8 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజ్ అయినట్లు విశ్లేషకుల అంచనా. నేరుగా అమెరికా నియంత్రణలోనే $24 బిలియన్ ఉన్నాయి. ఆ డబ్బును వెంటనే చెల్లించాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల దక్షిణ కొరియా, జపాన్, యూరప్ దేశాలు కూడా ఇరాన్ కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్ లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాలకు పునర్నిర్మాణం కోసం ట్రంప్ సాయంగా అందించాలని అంటే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ విధంగా గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ కి చెందిన డబ్బుని వినియోగించడం అనేది న్యాయసమ్మతమేనా? అసలు ఈ పీస్ డీల్ లో ఇరాన్ చేస్తున్న మొదటి డిమాండే అది. ఏంటి అంటే ఫ్రోజన్ చేసినటువంటి మా అసెట్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయండి. ముఖ్యంగా $24 బిలియన్ వర్త్ ఏదైతే అమెరికా చేతిలో ఉందో లీగల్ గా బ్యాంకులో ఉన్న డబ్బు అది వెంటనే మాకు రిలీజ్ చేసేటట్టుంటే మేము పీస్ టాక్స్ కి వస్తాం. కనుక శాంతి చర్చలు ముందుగా దేంతో స్టార్ట్ కావాలి అని అంటే ఆంక్షలకు ముందు ఏవైతే మీరు ఇది చేశారో, ఫ్రీజ్ చేశారో అవన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. యాక్చువల్ గా ఇరాన్ మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంట్రీ అది. కనుక అలా ఎక్స్పోర్ట్ చేస్తూ అనేక దేశాలకు వాళ్ళ నుంచి రావాల్సినటువంటి డబ్బు గల్ఫ్ దేశాల్లో కొంత, ఇంకా యూరోపియన్ కంట్రీస్ లో కొంత ఫండ్స్ అలాగే ఉన్నాయి. వాటి అన్నిటినీ శాంక్షన్స్ కారణంగా అమెరికా ఫ్రీజ్ చేసి పెట్టేసింది. అలా చాలా కాలం నుంచి ఉంది ఆ డబ్బు. డైరెక్ట్ గా చెప్పాలంటే అమెరికా చేతిలో $24 బిలియన్ ఉంది. టోటల్ గా $124 బిలియన్ వర్త్ ఇరాన్ యొక్క అసెట్స్ అన్ని కూడా, లేకపోతే ఫండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. అసలు ఆర్థికంగా బాగా సంక్షోభంలో ఉన్నటువంటి ఇరాన్
తన డబ్బులు తనకు కావాలని అంటుంది. కనుక అమెరికా కూడా వాటిని చట్టబద్ధంగానే వాటిని ఫ్రీ చేసి పెట్టేసింది. కనుక ఈ మొత్తం యుద్ధం ఆపింది పీస్ ఏదైతే ఇప్పుడు కొంత టెంపరీగా ఏదైతే ఆ యుద్ధ విరమణ జరిగిందో, ఈ యుద్ధ విరమణ కండిషన్ ఏంటి అంటే, ముందుగా మన యొక్క చర్చల్లో మాకు ఈ డబ్బులు వాపస్ ఇస్తే మేము మా డే టు డే యాక్టివిటీ కొరకు డబ్బులు లేవు వాళ్ళకి ఇరాన్కు. కనుక ముందు ఈ $24 బిలియన్ అయితే ముందు రిలీజ్ చేయండి, తర్వాత చర్చలు కొనసాగిద్దాం, క్లోజ్ చేద్దాం అని అంటుంది. ఇప్పుడు ఏకదమ్ డీల్ ఏమైపోయింది, డెడ్ లాక్ అయిపోయింది. కనుక చర్చలే డెడ్ లాక్ అయిపోయినాయి. సీజ్ ఫైర్ మళ్ళా ఇదే అయిపోయి యుద్ధమే ప్రారంభం చేసేటువంటి ఒక స్థితికి వచ్చేసింది. అంటే ఏమంటాం, స్క్వైర్ వన్ అని అంటాం. కనుక యుద్ధము పటంలో ఎక్కడికి వచ్చేసింది అంటే మొదటి గడికి వచ్చేసింది, మళ్ళా పాము మింగేస్తే అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచం అంతా నివ్వెరపోయి చూస్తా ఉంది. ఒకవైపు ఇరాన్ మీరు డిమాండ్ చేస్తుంటే, డబ్బులు ఇవ్వండి మొర్రో అని డిమాండ్ చేస్తుంటే, అవును ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మేము గల్ఫ్ కంట్రీస్ కి ఇస్తాము, కువైట్ కు, వీటన్నిటి బెహ్రెయిన్ కు, వీటన్నిటికీ బాగా డ్యామేజ్ జరిగింది కనుక మీరు చేసిన డ్యామేజ్ అది పరిహారంగా వాళ్ళకి ఇస్తాం మేము, కనుక వాటి డ్యామేజ్ రిపేర్స్ కొరకు గల్ఫ్ దేశాలకు ఇస్తాము అని. కనుక ఏ యుద్ధంతో ఏ సంబంధం లేని గల్ఫ్ దేశాలు సగము శిక్షణ అనుభవించాయి. ఎందుకు అంటే అమెరికాను కొట్టలేని ఇరాన్ ఎవరిని కొట్టింది అంటే గల్ఫ్ దేశాలను కొట్టింది. గల్ఫ్ దేశాలను స్ట్రైక్ చేసింది, ఎంతో డ్యామేజ్ చేసింది. కానీ వాళ్ళకేం సంబంధం లేదు యుద్ధంతో. కానీ మరి ఎందుకు కొట్టింది అని అంటే అమెరికా స్థావరాలన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. కనుక మీరెందుకు ఇచ్చారు అమెరికాకు అవకాశం? కనుక అమెరికా ఇక్కడ దగ్గరగా మీ ప్రాంతాల్లో ఉన్నందుకు కదా మాకు వచ్చినటువంటి నష్టం, కనుక మిమ్మల్ని కొడతాం అని వాళ్ళు కొట్టేశారు. యుద్ధంలో డైరెక్ట్ గా లేరు వీళ్ళెవరు కూడా గల్ఫ్ దేశాలు. అయితే మీరు గల్ఫ్ దేశాలను కొట్టారు కదా, గల్ఫ్ నష్టం జరిగింది కదా ఈ దేశాలకన్నిటికీ, ఆ నష్ట పరిహారాన్ని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, ఏమని మాకు ఈ నష్టం ఇవ్వండి. అమెరికా అంటూ అయ్యా మాకు రక్షణ కల్పించమంటే మీరు నష్టం చేశారు మాకు అని చాలా గుర్రుగా ఉన్నాయి ఇది గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా పైన. పైగా అమెరికాను కూడా మెల్లగా అడుగుతున్నాయి, మాకు నష్టపరిహారం చెల్లించండి, ఇంత నష్టాన్ని మేము భరించలేము అంటే, సరే అట్లయితే మీ నష్టపరిహారం చెల్లిస్తాము, ఇరాన్తో లాక్కొని ఇరాన్ డబ్బులు ఫ్రీ చేసిన డబ్బులన్నీ తీసుకొని మీకు ఇచ్చేస్తాం అని ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు కనుక ఇప్పుడు ఆయన ఎవరు సెక్రటరీ, సుప్రీం లీడర్ యొక్క కమాండర్ యొక్క సెక్రటరీ, ఆయన ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారు. ఇప్పుడు ప్రతిక్రియ ఎలా ఉంటుంది, ఇరాన్ యొక్క ప్రతిక్రియ మనము వేచి చూడాలి. $1000 ప్రశ్న, ఎంత మరి రివర్స్ అవుతుందా, ఏమవుతుంది, యుద్ధం మళ్ళా మొదలవుతుందా, అసలు సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుందా, ప్రపంచం అంతా నివ్వెరపోయి చూస్తున్నటువంటి క్షణం అమ్మ. కదా నష్టం జరిగేది. మళ్ళీ ఇరాన్ డబ్బులు తీసి గల్ఫ్ దేశాలకు ఇచ్చినా ఇక్కడ ట్రంప్ నష్టపోయేది ఏం లేదు, మళ్ళీ ఇరానే నష్టపోతుంది. అండ్ ఇప్పుడు ఇరాన్ డబ్బులని ఆ దేశ పాలకుల అనుమతి లేకుండా ఉపయోగించే హక్కు అమెరికాకు ఉందా? అంటే లీగల్ గా దీన్ని ఫ్రీ చేసింది అమెరికానే కనుక అమెరికాకు ఉంది. పైగా హోల్డ్ ఉంది, లీగల్ గా హక్కు ఉంది కాదు, వాటిపైన హోల్డ్ ఉంది తనకు, తన గ్రిప్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ బ్యాంకులన్నీ కూడా, గల్ఫ్ బ్యాంకులు అన్ని కూడా అమెరికా చేతిలోనే ఉన్నాయి. పైగా అవి గల్ఫ్ లో ఉన్న బ్యాంకులు అవన్నీ. కనుక తీసుకోవడము ఈజీ, ఇవ్వడము వీళ్ళకి ఈజీ. ఇప్పుడు ఎటొచ్చి అసెట్స్, బంగారు లాంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి, నష్టపోయేది ఇరాన్. కనుక ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా చాలా పెద్ద ప్రశ్న ఇది. కనుక యుఎస్ ట్రెజరీ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసింది అని అంటున్నారు. యుఎస్ ట్రెజరీ విల్ అటెంప్ట్ టు రీడైరెక్ట్ ఇరాన్ అసెట్స్ టు గల్ఫ్ స్టేట్స్ ఫర్ రీబిల్డింగ్ అండ్ రిపేర్స్ ఆఫ్ డ్యామేజ్ కాజ్డ్ బై ఇరాన్ అని యుఎస్ ట్రెజరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఇప్పుడు రీడైరెక్ట్ చేసేసింది ట్రెజరీ, యుఎస్ ట్రెజరీ చేసేస్తే యుఎస్ ట్రెజరీకి రైట్స్ ఉన్నాయి దీని మీద. అంటే డైరెక్ట్ గా ఇరాన్ అదేంటి గల్ఫ్ దేశాలకి డబ్బులు వెళ్ళిపోతాయి.
కనుక ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సిఎన్ఎన్ తో వీటితో కూడా మాట్లాడాడు. కువైట్, బహ్రెయిన్, యుఏఈ వీటన్నిటి కూడా లెక్కలేయమని చెప్పారు. టాలీ కాస్ట్ ఎంత అయింది లెక్కలేయండి అండ్ ప్లాన్ చేయండి ఇరానియన్ అసెట్స్ ను పంపించడానికి అని ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కనుక ఇప్పుడు ఈ ఫ్రోజన్ అసెట్స్ ఏవేవి ఇవన్నీ ఆల్రెడీ డిమార్కేట్ చేసి ఉన్నాయి రెడీగా. కనుక దాని క్యాష్ రూపంలో ఈ దేశాలకు పంపడానికి అవకాశం ఉంది. సో మహసిన్ రెజాయ్, ఇది అడ్వైజర్ టు ఇరాన్ సుప్రీం కమాండర్, ఆయన సిఎన్ఎన్ తో అన్నాడు, ఇప్పుడు మేము పీస్ డీల్ చేస్తున్నటువంటి టైంలో యుఎస్ ఇలాంటి మేము $24 బిలియన్ మాకు రిలీజ్ చేయండి అని మేము అడుగుతున్న సమయంలో మీరు ఇలాంటి ఒక ప్రపోజల్ తీసుకురావడము దుర్మార్గము అని చెప్పాడు. ఇంకా కంప్లీట్ ఇరాన్ స్టేట్మెంట్ రాలేదు. అయితే ఇదంతా మనం చూడాల్సిన విషయం ఏంటంటమ్మా, June 3rd, 4th ఈ టైంలో జరిగినటువంటి ఏంటి అంటే, ఇరాన్ కూడా ఊరికే ఏమో ఉండలేదు. మిసైల్స్ డ్రోన్స్ ను స్ట్రైక్ చేసింది కువైట్ పైన. చాలా ఒక వ్యక్తి చనిపోయారు, సుమారుగా ఒక 100-200 మంది గాయపడ్డారు కువైట్ లో. ఇవన్నీ జరిగాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కువైట్ లో, దాన్ని బాగా డ్యామేజ్ చేశారు. అలాగే June 3rd నాడు బహ్రెయిన్ పైన కూడా అటాక్ చేశారు. ఇలా ఇరాన్ ఊరికే ఏమీ లేదు. ఇలాంటి సమయంలో పీస్ డీల్ జరిగే ఇవేమో ఒకవైపు అటాక్ చేస్తుంది, పీస్ డీల్ దగ్గర టేబుల్ పైన ఏం తీసుకొచ్చింది అంటే, మాకు $24 బిలియన్ మావి రిలీజ్ చేయండి అని అడిగింది. అలా అడుగుతున్న సమయంలో అమెరికా ఇప్పుడు తెచ్చినటువంటి ప్రపోజల్ ఏంటంటే, దీనికి కరెక్ట్ విరుద్ధంగా ఈ $24 బిలియన్ అమౌంట్ ను మేము గల్ఫ్ కి ఇచ్చేస్తాము, ఎందుకంటే మీరు చేసిన డ్యామేజ్ అంతకన్నా చాలా ఎక్కువ ఉంది కనుక గల్ఫ్ కు నష్టపరిహారం చేస్తాము అని ఒక ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు మనం మళ్ళా ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం అలుకున్నది. ఏమవుతుంది అని, ఎందుకంటే దిక్కులేని పరిస్థితి ఇరాన్ కు, తిండికి లేదు వాళ్లకు, ధరలన్నీ పెరిగిపోయినాయి వాళ్ళ దేశంలో. అప్పటికే ప్రజలు యుద్ధం కన్నా ముందే ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ కష్టాలు అంతా ఇంతా కాదు. యుద్ధం చేసే పరిస్థితి కూడా ఇరాన్ కు లేదు వాస్తవంగా, కానీ చేస్తూ ఉంది, యుద్ధం చేస్తా ఉంది, మిసైల్స్ ఉన్నాయి, కొడతా ఉంది, మొండిగా ఉంది. కనుక టేబుల్ పైన ఎక్కడ తగ్గడం లేదు. అమెరికా బెదిరిస్తుంది. మీరు అమెరికా బిహేవియర్ చూస్తే అర్థం అవుతుంది కదా, అయిపోతుంది, రేపో మాపో ఈ డీల్ అయిపోతుంది అని చెప్తాడు. ఇంకోవైపు అక్కడి నుంచి స్టేట్మెంట్ వస్తుంది, ఏం కాలేదు అని చెప్పేసి. మీరు ఇజ్రాయిల్ ను అడుగుతాడు, నెతన్యాహును అడుగుతాడు, ఏమయ్యా యుద్ధం మీకోసం మేము చేస్తున్నాం, మీకేం పిచ్చి పట్టిందా, మీరు దానిపైన లెబనాన్ పైన ఎందుకు దాడి చేస్తున్నారు, ఆపేసేయండి అని తిడతాడు. మేము ఆపేదే లేదని నెతన్యాహు చెప్తున్నాడు. సో ఇది ఏం జరుగుతుంది అని, రేపు మా అప్ప అక్కడ ఆగిపోతుంది, ఇరాన్ మా టేబుల్ పైకి వస్తుంది, చర్చలు జరుగుతాయి, ఆగిపోతాయి అని ట్రంప్ చెప్తున్నాడు. మరి ఇవన్నీ చెప్తున్న వ్యక్తి ఏమంటున్నాడు, వాళ్ళు అడుగుతున్న డిమాండ్ $24 బిలియన్ ఏదైతుందో అసెట్స్ ను, అవన్నీ కూడా మాకు ఇవ్వండి మొర్రో అని ఇరాన్ అడిగితే, మేము అక్కడ గల్ఫ్ కి ఇస్తామని ఒక కొత్త ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు మనము అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఇరాన్ సొమ్ము ఏదైతుందో అది బ్లాక్ చేసి ఉంది, కంప్లీట్ గా లీగల్ గానే బ్లాక్ చేసింది. ఇవి కాకుండా ఆంక్షలు రాకముందు నుంచే అనేక దేశాల్లో ఇరాన్ తమ సొంత ప్రభుత్వమే కొనుగోలు చేసింది, భవనాలు కొనుగోలు చేసింది, భూములు కొనుగోలు చేసింది, ఎన్నో కంపెనీలు కొనుగోలు చేసింది, పెట్టుబడులు పెట్టింది, బంగారు నిల్వలు ఉన్నాయి వేరే వేరే దేశాల్లో, అవన్నిటిని కూడా అమెరికా బ్లాక్ చేసి పెట్టింది. కనుక ఇరాన్ దగ్గర డబ్బులు లేవని కాదు, సంపద లేదని కాదు, తన చేతిలో లేదు. ఇప్పుడు అమెరికా యొక్క దీంట్లో ఆధీనంలో ఉన్నందుకు ఒక రకంగా ఇరాన్ ఇరుక్కుపోయినటువంటి ఒక పరిస్థితి, ఒక సందిగ్ధ పరిస్థితి. వేచి చూడాలి మరి ఏమవుతుంది, ఇరాన్ ఎలా తిరగబడుతుంది, ఇరాన్ కు మద్దతుగా చైనా ఏమన్నా దిగుతుందా రంగంలోకి, ఎందుకంటే ఎక్కడ తెగడం లేదు. చాలా భారం అంతా ఇప్పుడు ఇండియా పైన పడుతుంది, చైనా పైన పడుతుంది. పెద్ద దేశాలు ఇవి, పెట్రోలియం పదార్థాలు అన్ని వాడేది మనమే కదా, ఈ రెండు దేశాలే కదా ప్రపంచంలోనే అత్యధికంగా. ఎంతకాలం ఎదురు చూస్తాం?
కనుక సమస్య ఇరాన్దే కాదు ఇప్పుడు ఇది. ఈ సమస్య మనది కూడా, ఈ సమస్య చైనాది కూడా, ఈ సమస్య అనేక దేశాలది ఇది. సో ఒక అంతు తెలియని ఒక పరిస్థితి, బాగా ప్రపంచమే నష్టపోయింది. గల్ఫ్ కూడా ఏ పాపం చేయకుండానే గల్ఫ్ నష్టపోయింది. సో ఏం చేస్తాడు ట్రంప్? ఇంకొక పిచ్చి పని ఏమైనా చేస్తాడా? ఇది మన అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య అమ్మా ఇది. అవును సార్. సో గల్ఫ్ దేశాల నష్టాలకు ఇరానే ఎందుకు బాధ్యత వహించాలి? అమెరికా, ఇజ్రాయెల్ కదా ఇప్పుడు యుద్ధం చేసేది, మరి వాళ్ళు కదా బాధ్యత వహించాలి. ఇరానే ఎందుకు? ఎస్, ఇప్పుడు అది చాలా జినైన్ క్వశ్చన్. ఇది మనం కూడా అడుగుతున్నది. అని యుద్ధం మొదలు పెట్టింది మీరు, ఇరాన్ ను డ్యామేజ్ చేశారు, ఇరాన్ ను కొట్టారు. పైనుంచి ఏమంటున్నారంటే ఇరాన్ ఆస్తులను తీసుకెళ్లి గల్ఫ్ కి ఇస్తాము అని చెప్తున్నారు. అసలు ఇరాన్ ఏమడుగుతుంది? మాకు నష్టపరిహారం ఇవ్వండి అని అడిగింది. మాకు ఇంత నష్టం చేశారు, ఇన్ని ఆయిల్ వెల్స్ అన్ని కూడా నాశనం అయిపోయినాయి, చాలా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. కనుక యుద్ధ విరమణనే కాదు, యుద్ధ విరమణ తర్వాత మాకు మా పునర్నిర్మాణం, ఇరాన్ పునర్నిర్మాణము మీదే బాధ్యత. పైగా మా యొక్క ఈ ఫ్రోజన్ అసెట్స్ అన్ని కూడా మాకు తిరిగి చెల్లించాలి. ఇవి ప్రధాన చర్చలో డిమాండ్. అమెరికా ఏమడుగుతుంది అంటే మీరు యొక్క న్యూక్లియర్ ప్రిపరేషన్ అవుతుందో, ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఇది మీరు ఆపేసేయాలి, అవి హ్యాండ్ ఓవర్ చేయాలి మా చేతికి, మిమ్మల్ని నమ్మడానికి వీలు లేదు అని అమెరికా డిమాండ్ చేస్తుంది. వీటిలో ఉన్నాగా అక్కడ లెబనాన్ ఇజ్రాయెల్ కొడుతూనే ఉంది. కనుక అక్కడ హిజ్బుల్లాలు వాటిని ఖతం చేయాలని చూస్తుంది. దాడి ఆగలేదు. ఇలా రెండింటికి ఇంటర్లింకింగ్ ఉంది. టోటల్ గా ఈ పాపం ఎవరిది అని అంటే తప్పకుండా ఇది అమెరికాదే అవుతుంది, బాధ్యత అమెరికాదే అవుతుంది. యుద్ధం ప్రారంభం కాకముందే మీరు చూసుకోవాలి, వీటి యొక్క హర్మోన్ జలసంధిని ఏ రోజు కూడా ఇరాన్ ఆపలేదు, యుద్ధం జరిగే సమయంలో కూడా ఆపలేదు. తర్వాత శృతిమించినటువంటి దాడులు జరిగినప్పుడు ఆ హర్మోన్ జలసంధిని అబ్స్ట్రక్ట్ చేసింది. కానీ ఓపెన్ చేస్తున్న సమయంలో అమెరికా స్వయంగా వెళ్ళి అక్కడ తన షిప్స్ అన్ని పెట్టేసి అమెరికా కూడా బ్లాక్ చేసేసరికి ఇప్పుడు ఇరాన్ కు కూడా వేరే మార్గం లేకుండా పోయింది. ఇరాన్ ఏమంటుంది అంటే హర్ముజ్ జలసంధి మా చేతిలోనే ఉంటుంది, మీరు ఎవరు చెప్పినా మేము వినము అని బెట్ చేస్తా ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా ఏమంటాము, రోజు రోజుకు సమస్యను జటిలం చేసింది ఎవరు అంటే అమెరికానే. అమెరికా, ముఖ్యంగా ట్రంప్ అని చెప్పాలి. అమెరికాలో కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, భరించలేనంత పెరిగిపోయినాయి. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, కోపంగా ఉన్నారు ట్రంప్ మీద. ఇవన్నీ సృష్టికర్త ఎవరు అంటే ట్రంపే. పరిష్కరించాల్సింది కూడా ట్రంపే. ట్రంప్ పోతే అమెరికాకే కాదు మొత్తం ప్రపంచానికే పీడబోతుంది అన్నటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డదమ్మా. సో చూడాలి, మనము ఎందుకు చూడాలి ఏం జరుగుతుంది, మనం కూడా ప్రిపేర్ కావాలి, మరింత ప్రిపేర్. ఈ రోజు లేటెస్ట్ న్యూస్, నిన్న ప్రకటన వచ్చింది కదా, 29 రూపాయలు మన దగ్గర గ్యాస్ సిలిండర్, ఏది హౌస్ హోల్డ్ గ్యాస్ సిలిండర్ కూడా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. యుద్ధం ఇలా జరిగితే ఇంకా చాలా పెరుగుతుంది. అదే మనతో పోలిస్తే చాలా దేశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికి కూడా 1600 గ్యాస్ సిలిండర్ను మనకు సబ్సిడీ పోను 900 చిల్లర అలా వస్తుంది రేటు. అంటే మిగతాదంతా ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వమే భరిస్తుంది. ఎంత భరిస్తుంది అనేది ఒక పెద్ద సమస్య. 3,000 నుంచి 4,000 మధ్య, 3,500 అనుకుంటాను ఒక ఇది ఎరువుల ఇది. అది మనకు చాలా తక్కువ ధరకు 300, 400 వీటికి రైతుకి ఇస్తున్నారు. మరి కొన్ని వేల రూపాయలు ఒక బ్యాగ్ దగ్గర 2,500, 3,000 అట్లా ప్రభుత్వమే భరిస్తుంది. కనుక ఈ భరింపు అనేది ఎంత దూరం? ఇది ప్రజల డబ్బే అది కూడా. కనుక మనము వేరే మార్గం కూడా లేదు. ధరలు పెరుగుతాయి తప్పకుండా, పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయి. దాని కారణంగా ఇతర ధరలు కూడా పెరుగుతాయి. అన్ని కూడా డైలీ వారి ఫుడ్ మెటీరియల్ ధరలు కూడా పెరుగుతాయి. పేదవాడికి కష్టం వస్తుంది. ఇది కనుక యుద్ధం ఇంకొక 15 రోజులు కనుక జరిగిందంటే భారత్ లో కూడా పేదవాళ్ళ కష్టాలు మొదలవుతాయి. కనుక ఇది ప్రపంచమే సతమతమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మొండిగా ట్రంప్ ఇరాన్ ఆస్తులను వదిలేసేయాల్సింది పోయి ఇరాన్ ఆస్తులను ఇరాన్కే ఇచ్చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇరాన్ దిగి వస్తుంది.
యుద్ధ విరమణకు ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెచ్చగొట్టే విధంగా మీరు చెల్లించండి డ్యామేజ్. మీ కొరకు కదా వాళ్ళు భరించింది. గల్ఫ్ దేశాలు ఎవరి కొరకు దెబ్బతిన్నారు వాళ్ళు? మీరు మీ వైమానిక స్థావరాలు, యుద్ధ స్థావరాలు గల్ఫ్ దేశాల్లో పెట్టినందుకు ఈజీగా కొట్టగలిగే స్థావరాలు అవి కనుక లేటెస్ట్ గా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బెహ్రెయిన్ కానీ ఇవన్నీ ఎక్కడ కొట్టింది? అమెరికా స్థావరాల పైన కొడుతుంది ఇరాన్. మరి ఈ పాపం చేసింది ఎవరు? మీరు కదా. నష్టపోయింది గల్ఫ్ దేశాలు. వాటికి ఏమన్నా నష్టపరిహారం చేయాలి అంటే అమెరికా చేయాలి. కనుక వాళ్ళు అడుగుతున్నది ఇరాన్ అడగలేదు పాపం. వాళ్ళు అడుగుతున్నది అమెరికాను అడిగారు. అమెరికాను చెల్లించమని అడిగారు. కానీ అమెరికా వైఖరి ఎలా ఉంది చూడండి. ఇరాన్తో ఇప్పిస్తాము అని. ఇప్పుడు ఇరాన్ మాత్రం డబ్బులు ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఆ డబ్బు పోతే ఇరాన్ బ్రతకడం కూడా కష్టం. కనుక యుద్ధము కొనసాగుతుంది. మరింత జటిలమైపోతుంది సమస్య అని నేను అనుకుంటున్నానమ్మా. ఇది అవును సార్. సో ట్రంప్ ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. అవును సార్. సో ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు శాంతి కోసం పనిచేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే కొత్త ఘర్షణకి తెరలేపుతున్నారా? అశాంతి కోసం పనిచేస్తున్నాయి, ఘర్షణ కోసం పనిచేస్తున్నాయి. అంత దుందుడుకు చర్యలు ఇవన్నీ కూడా, నిర్ణయాలు ఏవి కూడా. అంటే అందరినీ ఒత్తిడి చేస్తారా మీరు? ప్రతి దగ్గర ఒత్తిడి చేస్తారా? గొంతు విసికేసి సమస్యలు పరిష్కరిస్తారా? గల్లాబట్టి పరిష్కరిస్తారా? అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడడం ఎప్పుడైనా సంభవించిందా అసలు? కనుక ట్రంప్ చేసే వ్యవహారం కారణంగా ఈరోజు అందరూ నష్టపోతున్నారు. ఇరాన్ ఒక్కటే నష్టపోవడం లేదు, మొత్తం అందరూ నష్టపోతున్నారు. సమస్య చాలా సీరియస్ సమస్య. జోక్యం చేసుకోవాల్సిన సమస్య. ఇప్పుడు ఇండియా లాంటి దేశాలు కూడా జోక్యం చేసుకోవాలి. చైనా లేకపోతే ఇతర దేశాలు, చైనాకు అవకాశం ఉండదు బహుశా, కానీ జోక్యం చేసుకొని వెంటనే ప్రపంచ మానవాళి కోసం అన్ని దేశాలు కూడా జోక్యం చేసుకొని దీన్ని ఇంతటితో ఆపివేయడం మంచిది, అందరికీ మంచిది. ఎస్ సార్. సో ప్రపంచ శాంతి కోసం నిజానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో? నేను అనుకుంటున్నాను అసలు అన్ని సమస్యకు మూలం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కనుక ఇజ్రాయెల్ ఎందుకు ఆందోళన చెందుతుంది అంటే, మీరు టెర్రర్ సంస్థలను అక్కడ పెట్టారు. హమాస్, హిజ్బుల్లా, ఇవన్నీ ఏంటమ్మా ఇది? ఎంతమందిని చంపుతారు మీరు ఇట్లా? కనుక ఇవన్నీ ఎవరు పెంచి పోషించారు? ఇరాన్ పెంచి పోషించింది. కనుక ఈ ఇజ్రాయెల్ మనశ్శాంతితో ఉండాలంటే ఏం చేయాలి? ఈ టెర్రర్ సంస్థలను అన్నిటినీ క్లోజ్ చేయాలి. కనుక వేరే మార్గం లేదు. ఇరాన్కు బ్రతికి ఉండాలి. ఇజ్రాయెల్ సమస్య ఏంటి అంటే జీవన్మరణ సమస్య. కాస్త ఊరుకుంటే ఇవి చంపేస్తాయి. హిజ్బుల్లా అనేది చంపేస్తుంది ఇజ్రాయెల్, హమాస్ అనేది చంపేస్తుంది, హౌతీలు అనేవాళ్ళు చంపేస్తారు. ఇవన్నీ టెర్రర్ గ్రూప్స్. ఇరాన్ పెంచి పోషించబడ్డాయి. కనుక బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి ఇజ్రాయెల్ అంటే? వీటిని చంపేయాలి, వీటిని క్లోజ్ చేయాలని అంటే అమెరికా సహాయం కావాలి. అందుకే కదా ఇప్పుడు ఇరాన్ పైన దాడి. ఇరాన్ లో అణుబాంబు తయారవుతే మొట్టమొదటిగా విధ్వంసం అయ్యేది ఇజ్రాయెల్. అందుకే కదా ఇజ్రాయెల్ బ్రతికుండాలంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబు తయారు చేయకూడదు. అందుకే అమెరికాను వెంటబడి యుద్ధం చేయించింది ఇజ్రాయెల్. సో ఇప్పుడు కావాల్సింది అంత ఏంటంటే, ఇరాన్ ఏదైతే తన సుపీరియారిటీ కోసం ఇదంతా చేసిందో, ఇరాన్ వీటిని ఆపేసేయాలి. తన బ్రతికేదో తాను బ్రతకాలి. తన సుప్రీమేసీ కోసం, ఇస్లామిక్ వరల్డ్ లో తన సుప్రీమేసీ కోసం, మేమే మొత్తం ఇస్లాం వరల్డ్ కు దిక్కు మేమే, ఎందుకంటే మేము ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తున్నాం, రండి మాతో ఉండండి. కనుక ఈ షియా గ్రూప్ చేసేటువంటి గొడవ ఇది. ప్రపంచం అంతా సున్నీలు ఉంటే ఇక్కడ షియాలు ఉంటారు. ఈ షియాలు చేస్తున్నటువంటి గొడవ ఇది. కనుక పీస్ టాక్స్ ఎవరో ఒకరు, ముఖ్యంగా పెద్ద దేశాలు రష్యా, చైనా, ఇండియా అందరు కూర్చొని ఒక శాశ్వత పరిష్కారం ఇజ్రాయెల్ పైన ఈ ఒత్తిడి లేకుండా చూడడం, అలాగే ఇరాన్ దిగి రావడం. ఇరాన్ ఇప్పటికీ డ్యామేజ్ అయింది బాగా. కనుక నేను అనుకుంటున్నాను అన్ని దేశాలు చెప్తే ఇరాన్ డౌన్ అవుతుంది. కనుక ఈ టెర్రర్ గ్రూప్స్ ని క్లోజ్ చేయగలుగుతుంది. అది క్లోజ్ చేస్తే ఇరాన్ కనుక న్యూక్లియర్ బాంబు చేసే ప్రసక్తే లేదు అని అన్ని కంట్రీస్ ని కూడా వెల్కమ్ చేసి ఓపెన్ చేసేసి
మా దగ్గర ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఇది ఏమీ జరగడం లేదు అనేది ప్రూవ్ చేయగలిగితే ఇరాన్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలన్నీ కూడా కాస్త ప్రశాంతత నెలకొంటుంది. అమెరికా కూడా తన స్థావరాలను విత్డ్రా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే ట్రంప్ బిగినింగ్ లో చాలా మంచి మాట అన్నాడు, మాకెందుకు ప్రపంచాన్ని ఏలే పని మాకేమన్నా ఉందా, ఈ యుఎన్ఏ ఎందుకు, లేకపోతే అదెందుకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు, ఇంటర్నేషనల్ బాడీస్ ఎందుకు, వీటినన్నిటిని మేమెందుకు పోషించాలి, మాకేం అవసరం, అమెరికా ఫస్ట్ అని ఇవన్నీ చెప్పారు. యుద్ధాలు ఆపేస్తాం, నాకే నోబెల్ కావాలని అన్నారు. ఎక్కడున్నారు మరి మీరు? ఇచ్చిన మాట ఇది. కనుక మీరు ఇవన్నీ ఆపేసేయాలి. అమెరికా ఆపేస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నేను అనుకుంటాను ఇలా ఒక శాశ్వత పరిష్కారం కొరకు కొంత ఎఫర్ట్స్, ప్రయత్నాలు మొదలు కావాలని అనిపిస్తుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే